కానీ ఇవాళ అదే కార్యకర్తలకి పక్క పెడుతున్నారు. మేము పేరు పంపించిన ఆ పేర్లు కూడా పక్క పెడుతున్నారు. మళ్ళీ అదే యాంగిల్ నడుస్తుంది, నా మనిషి నీ మనిషి. ఈ నా మనిషి నీ మనిషి వల్ల ఎన్నో సంవత్సరాలు పార్టీకి సర్వనాశం చేసినారు కదా, ఇప్పుడు కూడా అదే యాంగిల్లో వీలు పోతున్నారు. రామచంద్రరావు గారు మంచి మనిషి, కానీ పాపం రబ్బర్ స్టాంప్ అయిపోయాడు. రామచంద్రరావు గారు వెనుక కొంతమంది పెద్దలు దాచుకొని పార్టీని నడపనికి ప్రయత్నం చేస్తున్నారు కూడా. గతంలో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇవాళ కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి నా పైన కామెంట్లు చేస్తున్నారు. మర్యాదగా ఉండండి, లేకపోతే మా యాంగిల్లో మేము మీకు జవాబు ఇస్తాము అని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినారు. గతంలో కూడా ఒక అమ్మ మా పైన ప్రెస్ మీట్ పెట్టింది. ఎందుకంటే రాయసింగ్ కౌంటర్ ఇయ్యాడు కదా, ఎందుకంటే ఒక మహిళా పైన మళ్ళీ రాయసింగ్ కామెంట్ చేస్తే మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళ చేతిలో ఉన్నది. నెలకి డబ్బులు ఇచ్చి మొత్తము ఫేవరబుల్గా కొన్ని న్యూస్లు నడిపించే ఒక అలవాటు వీళ్ళకి అయిపోయింది. మళ్ళీ రాయసింగ్కి మహిళల పైన సమ్మానం లేదు అది ఇది అని ఒక వార్తలు నడిపిస్తాను. నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా అశోక్ అన్న మంచి పరిచయాలు, ఆయన మాట్లాడిండు. ఆయనకి జనరల్ సెక్రటరీ ఇచ్చినారు స్టేట్లో. నా శుభాకాంక్షలు అశోక్జీ. మీరు మాట్లాడే పద్ధతి బాగలేదు. ఒక వ్యక్తి పైన కామెంట్ చేసే ముందు మనలో ఏం తప్పు ఉన్నది అది చూసుకోవాలి కొద్దిగా. నాకు చాలామంది మీ ఏరియా నుంచి ఫోన్ చేసినారు మీ గురించి, అంటే వ్యక్తిగతంగా లోపట కానీ ఏరియాలో కానీ మీకు వచ్చిన పదవి గురించి నాకు ఏం తెలియదు. కానీ మీ మనుషులే నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, అన్న అప్పుడు బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్లో పోస్టులు ఇప్పిస్తా అని 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినారన్న. అప్పుడు ఏబీవీపీ కార్యకర్తలు అడిగితే ఏబీవీపీ కార్యకర్తల పైననే కేసు పెట్టించిండు అని మీ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అదేవిధంగా రామచంద్రరావు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇంటి కాడ పోయి మీరు మీ భార్య కెరోసిన్ వేసుకుంటామని ఒక నాటకం కూడా గతంలో ఆడినారంట. అది మీ కార్యకర్తలే మాకు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం కాంప్రమైజ్ జరిగిందేమో, ఒక మంచి మీకు పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ని మీరు కాపాడుకోండి. అనవసరము వీళ్ళు మాటల్లో వచ్చి మా వరకు వస్తే మీకే నష్టం. ఎందుకంటే 3వ సారి ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే, గర్వంగా చెప్తాం. 3వ సారి ఎమ్మెల్యే గెలిచినాము మా గోషా మహల్ ప్రజల ఆశీర్వాదం వల్లనే, గర్వంగా చెప్తాం. సిగ్గులేదు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే బీజేపీ కార్యకర్తలే నాకు ఇక్కడ నుంచి నేను అనుకుంటే, ఎందుకంటే 3వ సారి గెలిచినా కదా, 4వ సారి నిలబడాలా వద్దా ఆలోచన చేస్తా. ఒకవేళ నిలబడితే ఇదే మా బీజేపీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి నాకే ఓటేస్తారు, నాకు గెలిపిస్తారు. అదే మా ప్రజలు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు గెలిపిస్తారు. కావాలంటే మీరు ఏ షరతు పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు.